మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రవటి పోషిరామ్ అధ్యక్షతన దళిత జాతి రత్న మహానుభావులు సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కమిటీ అధ్యక్షులు ఎర్రవాటి పోషిరామ్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ గారు దేశ స్వాతంత్ర్యం కోసం అంటరానితనం నిర్మూలన కోసం 3 గ్లాసుల పద్ధతిపై పోరాటం చేసి ఒకే గ్లాస్ పద్ధతిని తీసుకొచ్చారు. అంతేకాకుండా భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా పనిచేశారు. అన్ని కులాలకు అతీతంగా ఎన్నో పోరాటాలు చేసి దేశ సంరక్షణ కోసం అలుపెరగని కృషి చేశారని ఆయన అన్నారు. కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ సంఘ సంస్కర్తల నాయకులు గంగారాం, హనుమండ్లు, సతీష్, ప్రశాంత్, ఎజాజ్, పాండురంగం తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేటి రోజున బాబు జగజీవన్ రామ్ గారి 110వ జయంతి ఉత్సవాలు బాన్స్వాడలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి ఉత్సవ కమిటీ ద్వారా జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మాకు గత సంవత్సరం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈసారి కూడా అదేవిధంగా చేద్దామనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ విషయంలో ఏదో జరుపుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. బాబు జగజీవన్ రామ్ గారు జయంతి నేడు ఇక్కడ బాన్స్వాడ పట్టణ కేంద్రంలో డివిజన్ కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇదివరకు గత ఏడాది కూడా మేము ఇక్కడ పోచారం భాస్కర్ రెడ్డి గారు DCCB చైర్మన్ వారు మాకు ఇక్కడ బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఇక్కడ మాకు అందజేశారు. వారి ఆధ్వర్యంలో గత ఏడాది ఘనంగా జరుపుకోవడం జరిగింది. నేడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా ఇక్కడ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశానికి స్వతంత్ర సమరయోధంలో ఎంతో పాల్గొని సంఘ సంస్కర్తగా పేర్కొంచారు. అట్లాగే వారు ఈ దేశానికి ఉప ప్రధానిగా సేవలందించి ఈ దేశానికి ఈ అభివృద్ధి పథంలో పయనించడానికి ఎంతో కొంత వారి దోహదం మనకు దోహదపడిందని చెప్పాలి. అట్లాగే వారు చిన్న జీవితంలో చదువుకునే సమయంలో కూడా వారు 3 గ్లాసుల పద్ధతి అనేది ఒకటి నిరసన తెలిపి విభేదించారు. ఎందుకంటే ఈ సమాజంలో కులాలు మతాలు కాదు, సర్వమానవాళి అంతా ఒకటే అని చెప్పేసి వారు వారి జీవిత విధానం ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ జాతి మొత్తము మానవ జాతి మొత్తం వారి అడుగుజాడలో నడవాలని మేమందరం వారి ఆశయ సాధనలో నడుస్తామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై భీమ్.